మెగా బ్రదర్ నాగబాబుకు ఎమ్మెల్సీగా ఎన్నికైన విషయం తెలిసిందే. గత మార్చి నెలలో జరిగిన శాసనసభ్యుల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలోని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యునిగా నాగబాబు ప్రమాణ స్వీకారం చేశారు. దాంతో ఆయనకు సినీ రాజకీయ ప్రముఖులు, మెగా అభిమానులు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. ఇక ఎమ్మెల్సీగా ఎన్నికైన నాగబాబుకు ఆయన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలిపారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నాగబాబు చిరు, సురేఖల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా నాగబాబును అన్నావదనులు పూలమాలతో సత్కరించారు. అంతేకాకుండా ఖరీదైన పెన్నును కానుకగా ఇచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కూడా ఆనందాన్ని పంచుకున్నారు. ఆ పోస్టులో ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తమ్ముడు నాగబాబుకి ఆత్మీయ అభినందనలు, ఆశీస్సులతో అన్నయ్య, వదిన అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొన్ని ఫోటోలు పంచుకున్నారు. అంతకుముందు పవన్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా అన్నా వదినల ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ సమయంలో కూడా సురేఖ తన మరిదికి కాస్ట్లీ పెన్ కానుకగా అందించారు. ఇప్పుడు మళ్లీ నాగబాబు కూడా అదే విధంగా ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు చిరంజీవి పోస్టుపై నాగబాబు స్పందించారు. ఈ మేరకు చేసిన ట్వీట్లో, అన్నయ్య, మీ ప్రేమ మద్దతుకు కృతజ్ఞుణ్ణి. మీరు కానుకగా ఇచ్చిన పెన్ను నాకెంతో ప్రత్యేకం. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆ కళాన్నే వినియోగించడాన్ని ఎంతో గౌరవంగా భావించా అని పేర్కొన్నారు. మరోవైపు గతంలో యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా చిరంజీవి పనిచేసిన విషయం తెలిసిందే. అలానే ఆయన మరో సోదరుడు పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇలా మెగా ఫ్యామిలీ నుంచి ముగ్గురు నటులు పాలిటిక్స్ లో పలు పదవుల్లో రాణించడం గ్రేట్ అంటూ మెగా అభిమానులు అభినందనలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. రీసెంట్ గా జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు మాట్లాడుతూ, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవడానికి 2 కారణాలు. 1 పవన్, 2 పిఠాపురం ప్రజలు. వీరిద్దరి వల్లనే ఆయనకు విజయం దక్కింది. ఇవి కాకుండా పవన్ ఎవరైనా గెలిపించడానికి దోహదపడ్డామని వారు అనుకుంటే అది వారి కర్మ అంటూ వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ పట్ల టీడీపీ నేతలు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.